నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 12వ డివిజన్ నార్త్ రాజులపాలెం నందు 23 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 12వ డివిజన్ అభివృద్ధికి 2.50 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని గిరిధర్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మనుబోలు సికిందర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సౌత్రాజపాలెం కానీ, చింతారెడ్డిపాలెం కానీ, వాలెటిపాడు కానీ, పచ్చడికూరులో కొంచెం పార్ట్ కానీ, వీటన్నిటికి కలిపి కూడా 2,50,00,000 రూపాయలతో కేటాయించడం జరిగింది. ఈ 2,50,00,000 రూపాయల్లో దాదాపు 1,90,00,000 పనులు కూడా పూర్తయినాయి. ఇంకా కూడా 56,00,000 పనులు జరుగుతూ ఉన్నాయి. అదేగాక ఈరోజు 23 లక్షల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా పెద్ద డివిజను. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా చింతారెడ్డిపాలెం, రాజుపాలెం ఇవి విలీన గ్రామాలు 12వ డివిజన్లో అభివృద్ధికి ఎప్పుడు కూడా నోచుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఎక్కడ ఏదో రోడ్డు వేసిన దాఖలాలు లేవు, డ్రైన్ వేసిన దాఖలాలు లేవు, బెరల్ గ్రౌండ్స్ పట్టుకున్న దాఖలాలు లేవు. అయితే ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా శివరెడ్డి గారు 3వసారి ఎన్నికైన తర్వాత, అదేవిధంగా మొన్న 3వసారి ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే గారికి శ్రీధర్రెడ్డి గారికి అటు చింతారెడ్డిపాలెం కానీ, ఇటు రాజుపాలెం గ్రామం కానీ చూపించిన ఆదరణ, అభిమానం మర్చిపోలేంది. దాన్ని కూడా మనం అందరం కూడా మర్చిపోకూడదు. అందుకే ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాం. ఇప్పటికే 2,50,00,000 రూపాయలు కేటాయించండి. ఇంకా కూడా చాలా పెద్ద డివిజన్, చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. స్థానిక పెద్దలతో, ప్రజలతో మాట్లాడి ఇంకా ఫర్దర్ గా ఏమేం చేయాలో కూడా అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలం నుంచి ఒక అభివృద్ధి జాతర జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులే ఒక పక్క అయితే, ఇంకో పక్క ఎలక్షన్లలో వాడవాడలా తిరిగిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, గిరిధర్రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అనేక సమస్యలు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని వేగవంతం చేయడం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శ్రీధర్రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అనేక మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి, మా ప్రాంత ప్రజలకు ఈ అభివృద్ధి కావాలని చెప్పేసి పాటుపడినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. ఏదైతే ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టినా కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతుంది. నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండటమే కాకుండా కార్యకర్తలకు, నాయకులకు భరోసా కల్పిస్తున్నటువంటి నాయకులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. ఇలాగే రాబో 4 సంవత్సరాల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి తారస్థాయికి చేరుకుంటుందని చెప్పి తెలియపరుస్తూ సెలవు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి